హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, చాలామందికి ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా దయచేసి అందరూ లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. రీసెంట్గా మనం గమనించినట్టయితే యూట్యూబ్లో కానీ స్టోరీస్లో కానీ లేదా పర్సనల్గా మా ఫ్రెండ్స్ కూడా ఇలా జరిగిందనమాట. ఏంటంటే మనకు తెలియకుండానే మన అకౌంట్లో మనీ కట్ అవుతూ ఉంటాయి. అది ఒక్కసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ప్రతి నెల కూడా కావచ్చు. ఆ మనీ ఎందుకు కట్ అవుతాయి, అలాగా కట్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనేది నేను ప్రతి ఒక్క విషయం క్లారిటీగా చెబుతాను. దయచేసి ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఆ యొక్క దానికి సొల్యూషన్ అనేది మీకు అర్థమైద్ది అనమాట. ఎందుకు కట్ అవుతాయి, దాన్ని కట్ అవ్వకుండా మనం ఎలా చేయాలి ఏందనేది ప్రతి ఒక్క విషయం నేను ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మీకు చెబుతాను. అయితే నేను చెప్పేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళకి, కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుద్ది. దయచేసి లైక్ చేసి పూర్తిగా వీడియో చూడండి. అయితే మన రీసెంట్గా ఈ యొక్క మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతూ బాగా ప్రతి ఒక్కరికి కట్ అవుతున్నాయి. ఇలా కట్ అవుతున్నాయి ఏం చేయాలని కూడా చాలామంది యూట్యూబ్లో పెట్టారనమాట. అయితే మనం ఏం చేస్తామంటే మనం ఈ రీసెంట్ డేస్లో మనం ఏదో ఒక యాప్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ వల్ల మనకు ఉపయోగం ఉంది, ఇది ఫ్రీగానే ఉండిద్ది, ఒక 10 days లేదా 7 days అని ఫ్రీ అని మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. అది ఏ యాప్ అయినా అయ్యి ఉండొచ్చు. నేనైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందని ఒక యాప్ డౌన్లోడ్ చేశాను. అందులో ఫ్రీ అని ఒక్క రూపాయే ఫోన్పే ద్వారా కొట్టాను అనమాట. మనం ఎప్పుడైతే అలాగ ₹1 కానీ ₹2 కానీ ₹10 కానీ ఎప్పుడైతే కొడతామో, సెండ్ చేస్తామో, అప్పుడు మన యొక్క యూటీఆర్, మన యొక్క పిన్ నెంబర్ అవన్నీ ట్రాక్ చేసి ఆటో డెబిట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళు అలా చేస్తారు. ఈ ఫోన్పే ఓడి వీళ్ళందరూ ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ఎందుకు క్రియేట్ చేశారో కూడా తెలియదు. సరే చేస్తే చేశారులే, డిలీట్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇచ్చారు, అది అందరికీ తెలియదు. మనం ఎప్పుడైతే అలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకొని మనం మనీ పే చేస్తామో, ₹1 అయినా సరే ఎప్పుడైతే మనీ పే చేస్తామో, చేసిన వెంటనే ఇలా ప్రతి నెల మీకు తెలియకుండానే మీ మనీ ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి. చాలా యాప్లు ఉన్నాయి, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే అని కానీ ఈ స్టోరీస్ ఉంటాయి, ఇది ఆ ఎఫ్ఎం అని, అవి కూడా డౌన్లోడ్ చేసుకున్నా కానీ మీరు మనీ పే చేసినా కానీ, యాప్ డిలీట్ చేసుకున్నా కానీ మీ మనీ ప్రతి నెల కట్ అవుతూనే ఉంటాయి. చాలా డేంజర్ అనమాట, ఇది గమనించండి. ఇంకొక విషయం చెప్పాలంటే, రీసెంట్గా నేను నాది అకౌంట్ ఒకటి సీజ్ అయిందనమాట. అకౌంట్ సీజ్ అయితే బ్యాంక్ వాళ్ళు కాడికి పోయి ఇలా అకౌంట్ రికవర్ చేయండి, నాకు చాలా అవసరం అంటే వాళ్ళు అన్నారు, మేము మెయిల్ పెడతాం, పైకి పెడతాం, కాకపోతే అది ఎప్పుడు రికవర్ అయిద్దో మాకు తెలియదు, మేము ఒక ఆప్షన్ చెబుతూ అది మీరు ఎంచుకుంటే మీకు త్వరగా 2-3 daysలో ఓకే చేస్తాం మీ అకౌంట్ అని చెప్పారు. అదేందంటే ఇన్సూరెన్స్ చెప్పారనమాట. ₹10,000 ఇన్సూరెన్స్. అది సరే, మనకి అకౌంట్ చాలా అవసరం అని ఆ ఇన్సూరెన్స్ కట్టి, ఆ ఇన్సూరెన్స్ ఎలా కట్టానంటే ఫోన్పే ద్వారా కట్టాను. ఫోన్పే ద్వారా కట్టిన వెంటనే అదేమైందంటే మనీ కట్ అయింది, అది ఆటో డెబిట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను చెక్ చేసుకున్నాను. తర్వాత చెక్ చేసుకుంటే అది ఆటో డెబిట్లోకి వెళ్ళింది. అబ్బో, ఆటో డెబిట్లోకి వెళ్ళిందని నేను దాన్ని డిలీట్ చేశాను. ఒకవేళ చేయకపోతే నా అకౌంట్లో ఎప్పుడైతే డబ్బులు పడతాయో ఆటోమేటిక్గా 10,000 ఇస్ గాన్, స్పాట్లో కట్ చేసి పెడతారు మన ఏమని. ఎందుకంటే అది ఆటో డెబిట్ ఆప్షన్లో ఉందన్నమాట. దయచేసి మీరు ఎవరైనా ఇలాంటి యాప్లు ఎక్కించుకోబాకండి. ఎక్కించుకుంటే మనీ ఇలా కొట్టుంటారు, ₹1 కొట్టినా కానీ ఖచ్చితంగా మీ అకౌంట్లు ఖాళీ అవుతాయి. ఇలాగ ఎవరైనా చేస్తుంటే అది ఎలా డిలీట్ చేయాలి ఏందనేది ఈ వీడియోలో నేను చూపెడతాను క్లారిటీగా. ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళకి కూడా క్లారిటీగా చూపిస్తాను. దయచేసి అలాగ చేయండి. చేస్తే మీ మనీ సేఫ్గా ఉంటే ఆ ఆటో డెబిట్ అనే ఆప్షన్ డిలీట్ అయింది అనమాట. నాకు ఆల్రెడీ జరగబట్టి నేను దాని గురించి తెలుసుకొని డిలీట్ చేశాను. అలాగే మీకు కూడా చాలామంది, ప్రతి ఒక్కళ్ళు ఎవరి సొమ్ము తిన్నామా, ఎదుటి వారి సొమ్ము నాశనం చేద్దామా, ఫ్రీగా మనీ ఎలా వచ్చింది అదే చూస్తున్నారు. ఈ యాప్లో కూడా అదే, మనకు తెలియకుండానే మన సొమ్ము అన్యాయంగా కట్ చేస్తారు.
దయచేసి ఈ వీడియో చూసి లాస్ట్లో ఎలాగా డిలీట్ చేయాలనేది చెబుతాను. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. లాస్ట్లో చెబుతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. మన ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఆల్ అని రైట్ సైడ్ ఉండ చూడండి. పైన ఒకటి ఉండిద్ది, కింద స్క్రోల్ చేస్తే కింద ఒకటి ఉండిద్ది వ్యూ ఆల్ అని. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అంటే రెండిట్లో ఒక దాంట్లో ఉండిద్ది అనమాట. నేను ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఓపెన్ చేస్తే స్క్రోల్ చేస్తే ఆటో పే అని అగపడుతుంది అక్కడ రైట్ సైడ్న. ఆటో పే. ఆ ఆటో పేని మనం ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి యాక్టివేషన్లో ఉందో చూపించిద్ది. నాది ఇక్కడ హౌసింగ్ లోన్ అనమాట. ఇది 5 స్టార్ హౌసింగ్ లోన్, అది యాక్టివేషన్లోనే ఉంది. దాన్ని మనం డిలీట్ చేయలేము, ఎందుకంటే అది మనం ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబరు, ఏటీఎం డెబిట్ నెంబరు అవన్నీ ఇచ్చానమాట. అది బ్యాంకులోనే డిలీట్ అయ్యిద్ది. ఇలాగ ఏవైతే మనం ఓకే చేసుకున్నామో యాప్లు అవన్నీ అట్లా చూపించిద్ది. చూపించిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి కింద స్క్రోల్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వచ్చింది. డిలీట్ అనే ఆప్షను డిలీట్ చేసేటప్పుడు మరలా పిన్ అడిగిద్ది. ఫోన్పే పిన్ కానీ పేటిఎం పిన్ కానీ ఏదైనా సరే పిన్ అడిగిద్ది అనమాట. ఆ పిన్ ఇవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పిన్ ఇచ్చి అది అలా స్క్రోల్ చేసి ఆడ కింద ఉండిద్ది అనమాట డిలీట్ అనే ఆప్షన్. అది కొట్టిన తర్వాత పిన్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. మనం ఎన్ని యాక్టివేషన్ చేసుకున్నా కానీ ఇక్కడ అగపడిద్ది అక్కడ. అది నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఆటో పే అనేది డిలీట్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.